పేరు ఎంఏ హుస్సేన్ అండి. నేను సుఖీభావ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ని. ఈరోజు నెరెడ్కో ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరపడం జరుగుతుందండి. దీనికి అనూహ్య రీతిలో రెస్పాన్స్ అనేది రావడం జరిగిందండి. యాక్చువల్గా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మినిమం 300 వస్తాయని. దరిదాపు ఇక్కడ చూస్తుంటే, ఈ వాతావరణం చూస్తుంటే 500 దాటి వచ్చే 500 యూనిట్ పైబడి రావడానికి అవకాశం కనబడుతుందండి. కాబట్టి అంటే రక్తదానం గురించి అందరికీ అవగాహన అది పెరిగింది ఈ మధ్యలో. ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా పెరగాలని, ఎందుకంటే దీని ఆవశ్యకత చాలా ఇంపార్టెన్స్ ఉందండి. మీకు తెలుసు, ఈ రక్తం అనేది మనకి ఎప్పుడైనా అన్ని వేళ అవసరం ఉన్నప్పుడల్లా మనకి ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు, అలాగే రోటరీ క్లబ్ వారు వీరాకి ఎప్పుడు అడిగినా వెంటనే వాళ్ళు మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రోత్సాహాన్ని మేము తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మనకి అపోలో వారు కూడా వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేసాం. దీన్ని కూడా చాలామంది సక్సెస్ చేసుకుని చాలామంది ఇచ్చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మహా రక్తదాన శిబిరం కూడా చిల్డ్రన్ థియేటర్లోనే నెరెడ్కో వారి ఆధ్వర్యంలో చాలా ప్రతిష్టాకరమైనటువంటి బ్లడ్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల కన్నా నా దృష్టిలో అన్నదానం ఎన్నంటారు. అలాగే ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తం అనేది చాలా అవసరం. ఈరోజు రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ నెరెడ్కో వారు ఆధ్వర్యంలో గతంలో కూడా ఇంచుమించు 400 యూనిట్లు సేకరించడం జరిగింది. ఈసారి కూడా ఇంచుమించు 500 యూనిట్ల పైబడి సేకరించడం జరుగుతూ ఉంది. గాదే చక్రధారి గారు మన రాష్ట్ర నెరెడ్కో అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో, అలాగే మా మిత్రులు చోడి వెంకట పట్టాభిరామ్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని జరుగుతూ ఉంది. ఇక్కడికి వివిధ ఏరియాల నుంచి ఉత్సాహంగా, ఉత్తేజంగా స్టూడెంట్స్ మరియు ఏదైతే రియల్ ఎస్టేట్ గ్రూప్ సంస్థకి సంబంధించినటువంటి దాంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా రావడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ ఎక్కువగా ఫ్లైఓక్ కాలేజీ నుంచి ఫ్లైఓక్ అడ్వాన్స్డ్ ఏవియేషన్ కాలేజు ద్వారకానగర్ 5th లైన్లో పెట్టడం జరిగింది. వారు కూడా 100 మంది రావడం, అలాగే ఒక 400 మంది వివిధ ఆఫీసులకు సంబంధించి రియల్ ఎస్టేట్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది. చాలా మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం. నిండు ప్రాణాన్ని ఏదైనా నిలబెట్టాలంటే రక్తం ఈరోజు తక్కువగా ఉన్నటువంటి దీనికి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు, రెడ్ క్రాస్ వారు, ఇండియన్ రెడ్ క్రాస్ వారు, ఇలాగ అందరూ కూడా 4 వారికి ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ అవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి మా ఈ యొక్క సంస్థ తరపున, మా పట్టాభి గారి తరపున, మా సంస్థ పెద్దల తరపున కూడా. సో హాయ్ అండి, మేము ఫ్లైఓక్ కాలేజ్ తరపు నుంచి వచ్చాం. నా పేరు ప్రసన్న. సో ఇక్కడికి నేను మా స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగింది. ఈ బ్లడ్ అవేర్నెస్ క్యాంప్ అనేది ఎందుకంటే లైక్ పిల్లలకి కానీ లేకపోతే ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేయడం అనేది జరుగుతుంది. మనతో పాటు మన పిల్లలకు కూడా ఇది తెలిస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్స్కి అనేది చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి హెల్త్ బెనిఫిట్సే తప్ప లాస్ అనేది ఏమి ఉండదు. మన బ్లడ్ అనేది ఎప్పటికప్పుడు రీసైకిల్ అవుతూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొకరికి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది అవగాహన మనతో పాటు మన పిల్లలకి వస్తే అది బయట వాళ్ళకి కూడా అవేర్నెస్ అవుతుంది. సో ఇక్కడికి మేము మా పిల్లల్ని తీసుకొని వచ్చాం. మేము కూడా మా బ్లడ్ డొనేట్ చేయడానికే వచ్చాము. ఇది లేడీస్కి కూడా చాలా మంచిది. సో అందుకే ఇక్కడికి రావడం జరుగుతుంది. తరపు నుంచి వచ్చామండి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి. మా కంపెనీ తరఫున సుమారు 50 మంది పైన ఈరోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. మేము రికార్డ్ బ్రేక్ చేద్దామని అనుకుంటున్నాం. ప్రతిసారి మా సారు కంపల్సరీ అందరికీ 6 రోజుల ముందే చెప్తారు అటెండ్ అవ్వమని. ఈ డొనేషన్ ద్వారా చాలామందికి ఉపయోగపడుతున్నాం అని, ఇండైరెక్ట్గా ఉపయోగపడుతున్నామని మేము ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు రావడానికి ప్రయత్నిస్తారండి. మా వాళ్ళు ఇంకా వస్తారు. ఇప్పటికీ 50 మంది పైన డొనేషన్ చేస్తున్నాం.